గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత రాంబాబు గారు బాబు మిమ్మల్ని మాట మాటకి డాడీ డాడీ అని పిలుస్తున్నాడు. మీరు తప్పుగా ఏమనుకోకండి, చిన్నపిల్లవాడు. ఆడికి ఏం తెలుసండి, చిన్నపిల్లడు, పర్లేదండి. మీరున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ కలర్కి ఒక్క పని కూడా నేను చేసేవాడిని కాదు. వెళ్ళి పని చేసుకోండి, నేను చూసుకుంటా. ఓకేనా? ఓకే అండి. వెళ్ళండి. ఏమండి, ఏంటి ఆఫీస్ నుంచి వస్తున్నారా? బిట్టుగాడి అదిగోండి అక్కడ ఉన్నాడు. అంకుల్ కాదు బిట్టు, డాడీ రా డాడీ. అలాగే అంకుల్ కాదురా దరిద్రుడా, డాడీ అంటే అంకుల్ అంటావు మళ్ళీ. డాడీ అంకుల్ ఏమో అంటున్నాడు. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ బిట్టు బిట్టు ఇదిగో బెట్టా, నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చాను, తిను. నాకు నీ ఐస్ క్రీమ్ వద్దు, డాడీ కొనిచ్చిన ఐస్ క్రీమే కావాలి. సరే తీసుకొస్తాను. బిట్టు ఈ ఐస్ క్రీమ్ తిని బెట్టా, నీకోసమే కట్టనా? బిట్టు. డాడీ డాడీ అంకుల్ కొడతాడు. అబ్బాబ్బాబ్బా, ఇంట్లో ఇద్దరు మగాళ్ళుండి కూడా పిల్లల్ని నేర్పిస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు నన్ను అంకుల్ అంటాడంటే, వాడు అతని డాడీ అన్నప్పుడు మిమ్మల్ని అంకులే అంటాడు కదండి. నరికి పోగులు పెడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడడం ఏంటండి? పొద్దున వాళ్ళు లేవక ముందు మీరు ఆఫీస్కి వెళ్తారు, వాడు పడుకున్న తర్వాత ఆఫీస్ నుంచి వస్తారు. ఏమండి, డబ్బుల మీద ధ్యాస కాదండి, పిల్లల మీద పిల్లల మీద కూడా ధ్యాస ఉండాలి. మొగుడు అన్నప్పుడు సంపాదించాలి, భార్య అన్నప్పుడు పిల్లోడికి డాడీ ఎవడో అంకుల్ ఎవడో చెప్పాలి, అర్థమైందా? ఎందుకండి ఆవిడ మీద వస్తారు? ఆవిడేం తప్పుంది? తప్పు ఆవిడే, పాపం అమాయకురాలు ఆవిడ. హలో రాంబాబు గారు, ఇప్పటి వరకు నా కొడుకు మీద మీరు ప్రేమ చూపించింది చాలు. వెళ్ళండి, ఫస్ట్ మీ ఇంటికి వెళ్ళండి. ఎప్పుడు నా గడప దొక్కది, అర్థమైందా? బాగా బాగా ఓవర్ యాక్షన్ చేస్తారు, వెళ్ళండి ఫస్ట్. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, పిల్లడికి నేను అన్నం పెడతాను. అన్నం పెట్టు. మీరు వెళ్ళండి. దరిద్రుడు. నాన్న ఎక్కడికి రా, పడిపోతావు, దున్నపోతలాగా ఉన్నావు కిందకి. డాడీ కావాలి, నాకు డాడీ కావాలి. ఒరే నీ డాడీ పాడుతాను. తిన్నగా నేను తినిపిస్తా, ఇటు నేను తిన్నాను. బిట్టు ఇట్రా బెట్టా, డాడీని బెట్టా ఒకసారి చూడు, సరిగ్గా చూడు. నేను తిన్నాను. తిను పెట్టు, తిను. ఏమండి, వాడు అలాగే ముందుకేస్తాడండి. ఆ రాంబాబు గారు తినబెడితేనే తింటాడు, మీరు తినబెట్టినా నేను తినబెట్టినా తిండు. ఒకసారి వెళ్ళి రాంబాబుని పిలండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాటిని నేను పిలవడం ఏంటి? ఏం పిలవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మీ పంతాల పట్టింపులకి వెళ్ళి ఉన్న ఒక్కగానో కొడుకుని చెప్పండి. మెంటల్ దానా వాడు అలాగే ఉన్నాడు, నువ్వు కూడా ఉన్నావు నా కాపురానికి. ఒక్కరు కూడా ఇచ్చేసేట్లేదు. నాకు డాడీ కావాలి. రాంబాబు గారు, రాంబాబు గారు పడుకున్నారా? లేదండి, రికార్డింగ్ డాన్స్ చేస్తున్నా లోపల. నైట్ పూట పంచులు ఎందుకండి? ఒకసారి కొట్టడం ఎందుకండి డోర్లు? రండి సార్, ఒకసారి బయటికి రండి. కొద్దిగా ఇంటికి వస్తారా? నేను రానండి. ప్లీజ్ రండి, వాడు అన్నం తినట్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు వస్తాను నన్ను డాడీ అంటాడు, ఆటోమేటిక్ మీరు హట్ అవుతారు, తర్వాత నాకు వార్నింగ్ ఇస్తారు. ఇవన్నీ నాకు ఎందుకండి? ఎందుకులే సార్, ఏమైనా పక్క పక్కన వాళ్ళు ఒక మాట అన్నా మీరు. నేను రానని చెప్తున్నా కదా, ఎందుకు ఇవన్నీ మాకు? నేను రాను. రానని చెప్పి వెళ్ళిపోతాడు. డాడీ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఎక్కడికి వెళ్ళను, నాతో ఉంటావుగా. ఇదిగో ఇది నా ముద్ద, ఇది అమ్మ ముద్ద. నా ముద్ద కూడా తినిపించండి సార్, నా ముద్ద కూడా ఒకటి తినిపించండి. ఇది ఆయన ముద్ద. తినిపించాలు. ఏరా నాన్న, వెళ్ళి ముఖం కడుకోపో, వెళ్ళి ముఖం కడుకోపో వాడిది. ఆయన మీరేంటి రాంబాబు, వాడు డాడీ డాడీ అని పిలిస్తే మీరేం చెప్పాలి కదా? ఊర్లో వాళ్ళే చూస్తే ఏమనుకుంటారు? చండాలంగా అనుకోరు? మాకు ఇల్లు లేదా, డిస్కో డాన్స్ వచ్చాము, ఎక్కడికి ఏమన్నా మీరు పిలుస్తూ వచ్చాం అక్కడికి. వెళ్ళండి, మస్తు చాలా మర్యాద ఇచ్చా మీకు. ఎంతలో ఉండాలో అంతలో ఉండండి, అర్థమైందా? మీరు ఉండండి, ఎంతలో ఉన్నాం అంతలో. బొంగులోది బాగా చెప్పడానికి వచ్చాడు. నేనే మీ డాడీ బిట్టు,
నేను ఇప్పుడు ఫ్యాన్ కుడతా అన్నీ కుడతా నేను ఇప్పుడు చచ్చిపోతా కోచుకుంటా నేను అంకుల్ చచ్చిపో దరిద్ర బదులిపోతుంది చచ్చిపో ఎలాగండి మీ పంతాలకు పట్టెప్పులకెళ్ళి ఉన్న ఒక్కగానో కొడుకుని చంపేస్తారా? చావురా, 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 ఆత్మవే! మీ ఇద్దరికి ఆనందం ఉంది వాడొస్తే నాకు ఒక్కడికి తప్ప ఈ బతుకులు పాడుగాను. రాంబాబు గారు ఏంటండి? ఒకసారి ఇంటికి రండి. నేను రానండి, నేను రాను. ఎందుకులే సార్ ఏదో మాట అన్నాను, ఒకసారి ఇంటికి రండి. నేను రానని చెప్తాను కదా. నాటకాలు తప్పుతున్నావు రాంబాబు, మనసులో నీకు రావాలని ఉంది నా ఇంటికి. చెప్తానండి. బిడ్డకి ఎంత ఆనందం! డాడీ గో రేపు మా స్కూల్లో పిక్నిక్ వెళ్ళాలి డాడీ. మమ్మీ డాడీ కూడా తీసుకురామన్నారు. అవునా? హలో హలో ఎక్కడికి వెళ్తున్నావు? పిక్నిక్ అంటున్నారు. పిక్నిక్ నువ్వు కాదురా నేను. డాడీ మమ్మీని రమ్మన్నారు. ఎందుకండి మాట మాట మీ క్యారెక్టర్ డిగ్రేడ్ చేసుకుంటారు? ఏవండి, నేను రాంబాబు గారు బాబు వెళ్ళి ఒక్క రోజులో పిక్నిక్ వెళ్ళి వచ్చేస్తాను. కాదు 3 days మమ్మీ. ఎవరు చేస్తాడు చెప్పచ్చు కదా. రండి పిక్నిక్ వెళ్దాం. కుర్రోడు సంబరపడతా ఉంటే దాంట్లో ఉందండి. అరే చింటూ బిట్టు బిట్టు నేను కూడా మీతో కాదు డాడీ. నేను కూడా వస్తాను రా. రాజా, మీరే బిట్టు వెళ్ళాలి. ఏమే బిట్టు నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. అమ్మా కన్యాకుమారి. నాన్న పెళ్లి సంవత్సరం అయిందమ్మా, ఎలాగున్నావమ్మా? నా పేరేంటి నాన్న? కన్యాకుమారి. కన్యాకుమారి నుంచి కుమారిని తీసానన్న. అంటే ఇంకా కన్యగానే ఉన్నా నాన్న. అల్లుడు ఏం చేస్తున్నారమ్మా? ఏం చేయట్లేదు నాన్న. నేనంటుంది ఇప్పుడు కదమ్మా, ఇంట్లో ఏం చేస్తున్నారని. రూమ్ లో ఉన్నాను నాన్న. అంటే నీ కాపురం సూపర్ స్కిట్ లాగా చెండాలంగా ఉన్నానా? పని అయిపోయిందమ్మా, అంతా నేనే చేశానమ్మా. అల్లుడిని చూసి హీరో అల్లుడిని అనుకున్నాను, వాడు పెద్ద గెటప్ చేయని తర్వాత తెలిసిందమ్మా నాకు. అంతా నేనే చేశానమ్మా. నువ్వు చెప్పినట్లు నిజంగా చుడిగా చుదిరికిచ్చి పెళ్లి చేసి ఉంటే ఈ పాటి చమక్ చందాలంటే 2 పిల్లలు ఉండేవారమ్మా. మీ మామగారు ఏది? బావగారు బాగున్నారండి? నాకేంటండి ఎక్స్ట్రా జబర్దస్త్ సూపర్ గా ఉన్నాను. చూస్తున్నా లేరే? ఎలా ఉన్నా మరి? లాస్ట్ వీక్ నాగబాబు ఇచ్చిన 8 బాక్స్ బోర్డు లా కనిపిస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ వీక్ స్కిట్ గుర్తొచ్చుకుంటే నెక్స్ట్ స్కిట్ బాగా చేయలేవండి, అవన్నీ మర్చిపోలే. అంతే. సరే టీ ఏం తాగారా? తాగలేదండి. టీ తాగలేదు ఇప్పుడు దాకా మీరు? తాగలేదండి. ఏమ్మా మీ నాన్నగారు టీ ఇవ్వలేదు ఇప్పుడు దాకా? అదేంటండి మా ఇంటికి వస్తున్నారు, దారిలో టీ కొట్టి ఎక్కడ తాగిసి వచ్చొచ్చుగా. టిఫిన్ అని చేశారా పోనీ? అది లేదు, దారిలో చేసి వచ్చానులేండి. ఇంటి బావు గారు మా ఇల్లు ఉండగా దారిలో టిఫిన్ చేస్తారు మీరు? మా ఇంట్లో టిఫిన్ చేయొచ్చుగా. ఊరికే సరదా కన్నా దారిలో టిఫిన్ చేయలే. నేను ఊరికైనా మా ఇంట్లో టిఫిన్ లేదు. భోజనం కూడా నేను కొంప తీసి ఆ మధ్యాహ్నం భోజనం కొందాం అనుకుంటున్నాను. వద్దండి బాబు, వచ్చి వస్తుంది వెళ్ళిపోండి. మీ నాన్నగారు చికెన్ బిర్యానీ ఏమ్మా మనం తిందాం. అవును. అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆడేం చేస్తారండి హరిస్కెట్ అంటే ఏముండదు. ఓహో, బ్యాగ్ మంచి బరువు ఉన్నట్టుంది, లోపల ఏముందేంటి? ఇదండి చేసేసి కిట్ అండి. అంటే ఏముండదు ఇందులో. ఒకసారి అబ్బాయిని పిలిస్తే చూసి వెళ్ళిపోతానండి. అరే ఎరిపప్ప సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. మాయ గారు వచ్చారు, కాళ్ళ నమస్కారం పెట్టుకో. ఆడే అంటే అది మరి అది ఫస్ట్ ఆడి గారి పెట్టుకోగానే ఆవిడ పెట్టడు. నా మామయ్య గారు పెట్టు, మామయ్య గారు పెట్టు. అది కదా అడగ మర్చిపోయిన అల్లుడు గారు ఏం మారేరా? ఆడెందుకు మారుతాడండి? నీకెళ్ళ తెలుసు? లాస్ట్ వీక్ ఎయిట్ వచ్చింది ఆడవల్లేగా. కొన్ని ఏమన్నా మంచి డాక్టర్ కి ఏమైనా చూపిద్దామండి. చూపించాను డాక్టర్ కి. ఏమన్నారు? గెటప్ సీను అంటున్నారు. అంటే ఆడిని ఎవడు మార్చలేరంట. సరే గాని కొంచెం కూర్చొని మాడుకున్నారండి. ఓకే ఓకే, మీ ప్రేమలు తర్వాత ఇక్కడ కాదు, లోపల చేసేదే ఉండదు కానీ ఇక్కడ బాగానే అయితే లోపల రా, వెళ్దాం. ఇప్పుడు వద్దులే, నువ్వు పీకేదే ఉండదులే కానీ కూర్చో అక్కడ. ఇదేంటండి చిత్తు? అదేంటి ఆడు మారితే తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించాం అనుకుంటున్నా, ఆడు మారట్లేదు, నేను కొట్టించుకోవట్లేదు. మీరు తీయించుకోవడం ఉండదు, పెంచుకోవడమే. అమ్మాయి అబ్బాయి కాపురంలో కొంచెం చంద్ర తక్కువ కదండి. చంద్ర అంటే అది స్పైసీ లేదట కదా. నీకే తెలుసు మామ. అందరు తెలిసి ఎర్రి పాప, నువ్వు పెద్ద ఏమన్నా లోకల్ ఎక్కడువా? నేను ఎర్రి పాపని కాదు, కండరి పాప.
అంటే మావాడు కొంచెం రాకెట్ రాగవాలండి. అంటే ఫస్ట్ మావాడు పడతారు బాగా. మరి ఎప్పుడు మారుతారండి? కరెక్ట్ అయితే లడ్డూల మీద లడ్డూలే. కొన్ని జాబ్ ఏం చేయించచ్చు కదండి? ఖాళీ జాబ్ చేయించాడు 4-5 జాబులు అన్ని చోట్ల తీశారు. 4 జాబులు చేయించారా? మంచి జాబులు చేశాడు. ఏ జాబ్ చేశారేటండి? అంతకుముందు పైలట్ గా చేసాడు. ఏంటి పైలట్ అంటే గాల్లో హెలికాప్టర్ తిరుగుతుంటది? తీశారు అక్కడ నుంచి. ఎందుకు తీస్తారు? కరెంట్ బిల్ వస్తుందని గాలి వెళ్తున్న హెలికాప్టర్ ఫ్యాన్ ఆపించాడు. అవునా నెల కరెంట్ బిల్ చాలా తక్కువ వచ్చింది. మరి వేరే జాబ్ ఏం చూసారా? మరి చేసావండి. సబ్మెరీన్ కూడా చేశాడు. సబ్మెరీన్ అంటే నీటిలో కింద నుంచి వెళ్తుంటది. సముద్రంలో కింద నుంచి వెళ్తుంది కదా షిప్, దాంట్లో సబ్మెరీన్ దాంట్లో చేశాడు. అక్కడ కూడా తీశారు. ఎందుకు తీశారు? సముద్రంలో వెళ్తుంది కదా, గాలడట్లేదని చెప్పి డోర్ తీసాడంట. నీళ్ళ లోపలికి వచ్చి బయటకు వచ్చాడు. లోపల పోవాల్సిన సీడ వదిలేసేది. అదే నేను అనుకున్నా, పోలేదు. ఇది మారడనుకుంటాం. ఇంకా మారడు. దాన్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఎప్పుడు కష్టపెట్టేది ఉండదు. అన్ని తండ్రి పోలికలు. నా పోలికలు వచ్చుంటే బాగుపడాడు. ఈ పాటికి 5-6 సెటప్లు పెట్టాడు. నా పోలికలు రాలా ఇడికి. రాదా ఇట్రా. ఎందుకురా తనలా ఇబ్బంది పెడతావు? ప్రేమ చూపిస్తున్నానన్న. ఆ చూపించేది ఏదో గదిలో చూపించుంటే బాగుండేది కదా. వద్దు, ఎవరు చూడరు కదా అప్పుడు. మార్కులు రావు. ఆ ఇబ్బంది పెట్టే బదులు ఏదో ముద్దు పెట్టచ్చు కదా బాబు. అలాంటివి ఉండవండి ఇడికి. పెట్టేశాను. అప్పుడు బ్రష్ చేయమని చెప్పండి అబ్బాయికి. ఎరుపప్ప అండి ఆడిని చేస్తాడు. మా నాన్న నేను బ్రష్ చేయొద్దు. మధ్యలో నా సంగతి ఎందుకు ఎరుపప్ప. ఆ మధ్య రైల్వేలో కూడా చేశాడండి. రైల్వేలోనే? రైల్వేలో లైన్ మెన్ గా చేశాడు. లైన్ నించుంటారు. అదే లైన్ మెన్. అక్కడ కూడా తీశారు. ఎన్ని తీస్తారండి? ఏంది ట్రైన్ స్పీడ్ గా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అవుతాయని ట్రైన్ స్పీడ్ బ్రేకర్లు వేసాడు. ఫ్లైఓవర్ కట్టవలసింది వదిలిపోయింది. అప్పటి నుంచి రోడ్ల మీద కూడా వేశారు. నాన్న నువ్వు చేయి, మీ కోళ్ళ వద్ది. కోళ్ళ కూతురు కన్నా ఎక్కువ వీడికి అర్థం కావట్లేదు. నాకు నవ్వాలి ఆడాలో తెలియట్లేదు సార్. ఏం పర్లేదండి, మీరేం ఇదవద్దు. మరి ఆపరాని డ్రామా కొంచెం స్కిట్ చేయనీరా. చెయ్యి నాన్న, చెయ్యి. ఇప్పుడు విషయం చెప్తే మీరేం ఫీల్ అవ్వరు కదా? ఏంటండి చెప్పండి, ఇంకేం ఫీల్ అవుతాం? మీ అబ్బాయి దగ్గర కామెడీ లేనప్పుడు స్కిట్ చేసిన వేస్ట్ కదా. అంటే అదే విషయం లేనప్పుడు కాపురం చేసిన వేస్ట్ కదా. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు జబర్దస్త్ నుంచి చంటి వెళ్ళిపోయినట్లు మాకు పర్మిషన్ ఇస్తే మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతానండి నేను. మేము మత్తుండి మాట్లాడతారు, మత్తి లేక మాట్లాడుతున్నారా? ఫ్రస్ట్రేషన్ ఉంటున్నారు. కూర్చోండి, మందు మాట్లాడుకుందాం. ముందా చాలా లేదు మందు తాగండి. దాన్ని తాగుదురు కానీ రే. మందు పోయి పోయి నేను పోస్తారా? నువ్వు పోయిద్ది, నేను పోస్తా. చాలా ఎక్కువైపోద్ది. అవునా? చాలా లిమిటెడ్ గా తాగుతుంది. ఎక్కువైపోద్ది. సోడా అలవాటు ఉందా? సోడా బాబు. సోడా ఒక్క నిమిషం. సోడా ఇదిగో తీసుకో. ఏంటది? సోడా. ఏ సోడా అది? తినే సోడా. కూడా ఈ గ్లాస్ లో మందు పోయి. మీరెవరండి? ముందు మందు పోయి తర్వాత చెప్తాను. మీ ఇద్దరితో నాకు సంబంధం లేదు, నాకు ఆ ఒక్కడితో సంబంధం. అంటే మీరు అబ్బాయిలతో పెట్టుకుంటారు సంబంధం? ఇందాక నుంచి పడుతుంది, ఎందుకురా కెలుక్కుంటావు? ఇటు వచ్చినా మాట్లాడదు, వాడి దగ్గర వెళ్ళి మాట్లాడు. బయటికి వెళ్ళి మాడుకోండి, మెత్రం ఆడుకోండి. వెళ్ళండి. ఎలా ఉన్నా? ఇదిగో అది నా పిల్లలు చేతి. ఇందాక నా పిల్ల మీద చేసావు కదరా? అది లేదు. ఇది కూడా వేరే. నేను ఎప్పుడు చేయలేదు అలాగా. ఒకసారి క్యారెక్టర్ నుంచి బయటికి రారా. నేను రాను. బయటికి రారా? వద్ద కొడతాను. రావా? రాను. వచ్చావా? వచ్చాను. నేను రాలేకపోతున్నాను రా. వచ్చాను. నేను రాలేకపోతున్నాను రా. అది వేరన్నా. ఏదో మీరు డోర్ కొడితే లోపల వచ్చాను. మీ బాబు ఏదో బాబు అంటూ ఉంటారు. కలర్ పక్కోడి పిల్ల మీద చేయి వేస్తే ఒక మగాడికి మొగుడికి ఎలా ఉంటుందో తెలుసారా? ఇలా ఉంటది. నీకు దండం పెడతాడ్రా. మా ఆవిడ్ని ఎక్కడో పిక్నిక్ తీసుకెళ్ళావు. ఎక్కడ తీసుకెళ్ళావు చెప్పారు? నీ కాలు పట్టుకుంటాడ్రా. అది మీతోనే సరిగ్గా నా తక్కుంటాను సరిగ్గా. ఓకే, దీనికి ఏంటో సొల్యూషన్ తెలుసా? తెలీదండి. నా పిల్లాన్ని నా దగ్గర పంపించేంత వరకు నీ పిల్లం నా దగ్గరే ఉంటది. అలా కాదండి.
నా పిల్ల ఇది అమ్మ పిక్నిక్ తీసుకొచ్చింది ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకేం అర్థం కావట్లేదు అల్లుడు గారు. అల్లుడు గారు. బయటకు వచ్చావా? వచ్చానండి మళ్ళీ ఎందుకు నా పిల్ల